హాయ్ ఫ్రెండ్స్. హాయ్. నమస్తే. జై శ్రీరామ్. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి 'సాలార్' మూవీకి ప్లాన్ చేశామండి. పీవీఆర్ మాల్‌లో. సో, ఆ థియేటర్ అనేది జలంధర్ క్యాంట్, పంజాబ్‌లో లొకేటెడ్ అయి ఉంది. చూసారు కదా! మేమెళ్తున్నాం థియేటర్ దగ్గరికి. చూడండి రోడ్ గూడా ఎంత క్రిస్టల్ క్లియర్‌గా ఉందో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు పీవీఆర్ ఫ్రెండ్స్‌కొచ్చాము. చూసారా? ఇతను మా ఫ్రెండ్. ఇతని పేరొచ్చేసరికి లోకేష్. సో, మేము ఈరోజు 'ప్రభాస్' ఫిలిం 'సలార్' చూడ్డానికొచ్చాము. ఈ పీవీఆర్ పేరొచ్చేసరికి పీవీఆర్ ఫ్రెండ్స్. సో, ఈ పీవీఆర్ ఫ్రెండ్స్ అనేది మనకి జలంధర్‌లో ఉంటుంది. సో, ఈ వీడియోలో కూడా మీకు కొంచెము మూవీలో ఏమేమి జరుగుతుందో ఒక్కొక్కసారి కొన్ని సీన్లు తీసి మీకైతే తెలియజేస్తాను. తర్వాత మీకు రివ్యూ కూడా ఇస్తాను మూవీ ఎలా ఉందో. సో, వీడియో అనేది లాస్ట్ దాకా చూడండి. ఓకేనా? మా దోస్తు చూడండి యాక్టింగ్ చేయమంటే సినిమా యాక్టింగ్ చేస్తున్నాడు. లెట్స్ గెట్ ఇన్ టు ద పీవీఆర్ థియేటర్. చూడండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపల కూడా చాలా మొత్తం గోల్డ్ ఉంటుంది. కొంచెం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది థియేటర్ కూడా. మొత్తం గోల్డ్ కలర్ రిలేటెడ్ అయిన లైట్స్ అన్నీ పెట్టారు వీళ్ళు మొత్తము. చాలా క్లీన్గా ఉంటుంది. వాళ్ళు కూడా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో, అక్కడ మనకి సెక్యూరిటీ పర్సన్ కూడా ఉంటాడు. అతను హిందీ, తెలుగు, ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు. చూసారా థియేటర్ ఎలా ఉందో? టికెట్ చెక్ చేశారు. సో, చెక్ చేసిన తర్వాత మేము లోపలికి వెళ్ళాము. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ అన్నాడు కదా ఏరియా ఉంటుంది. సో, స్టేర్స్తో వెళ్తే మనకు మజా ఉండదు కాబట్టి సో మేము లిఫ్ట్ ద్వారా వెళ్ళాము. సో, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ మీకు చూడండి మనకి యానిమల్ మూవీ, 'సాలార్' మూవీ తెలుగులో కూడా ఇలా రన్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 థియేటర్స్ అండ్ సెకండ్ ఫ్లోర్ 2 థియేటర్స్ అండ్ థర్డ్ ఫ్లోర్లో 2 థియేటర్స్ ఉంటాయి. అరౌండ్ 6 థియేటర్స్ ఉంటాయి ఈ బిల్డింగ్లో. అండ్ థియేటర్స్ కూడా చాలా చిన్నగా ఉంటుంది అండ్ బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇక్కడేమో మనకి యానిమల్ ఫిలిం అనేది ఇక్కడ రన్ అవుతుంది ప్రస్తుతానికి. అండ్ అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్లో మన మూవీ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు చాలా ఫిలిం చూసారు కదా. ఇక్కడ మనకి క్యాంటీన్, ఇక్కడ మనకి ఇంటర్వెల్ టైంలో వచ్చి మనం ఏదైనా తీసుకోవచ్చు. పాప్కార్న్ అండ్ చికెన్ ఎనీథింగ్. ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఓవర్ కాస్ట్ ఉంటుంది. మనకి ఎఫోర్డబుల్ ఉంటే మనం కొనుక్కోవచ్చు. చూసారు కదా ఎలా ఎంత నీట్గా ఉంది, ఎంత సిస్టమ్ ఇదేనా? చాలా అట్రాక్టివ్గా ఉంది కదా మొత్తం వచ్చేసరికి. ఇంకా ఇక్కడ నుండి చూస్తుంటే ఎలా ఉందంటే చాలా ఏదో యూఎస్ రిలేటెడ్ పీవీఆర్ మాల్ అన్నట్టుగా ఉంది. మనకి మొబైల్లో చూస్తూ ఉంటాం కదా, కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాం. అంటే మాల్ అనేది ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పి సేమ్ ఇది అలానే ఉంది. సో, ఇంతసేపు వెయిట్ చేసాం కదా. సో, థియేటర్ లోపలికి వెళ్దాము. యా, చూడండి ఇక్కడ మనకి కింద ఆ ఫ్లోర్ అంతా రెడ్ కలర్ మ్యాట్ తోటి డిజైన్ చేసి ఉంది మొత్తము. సో, మనం ఇక్కడ నుండి మనం చూడొచ్చు, థియేటర్ అంతా చూడొచ్చు మనము. యా, వెళ్ళి ఇప్పుడు మన సీట్లో కూర్చుందాం. మన సీట్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్. సో, మా ఫ్రెండ్ కూర్చున్నాడు. ఐమ్ గోయింగ్ టు సీట్ నౌ. చూసారు కదా ఈ థియేటర్ అంతా మనము మన వేలతో లెక్క పెట్టచ్చు. ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి, చిన్నగా ఉంటుంది. పాపం వాడేం చేస్తాడ్రా, తుప్పు పట్టిన బండి ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు. 'ప్రభాస్' బండి ఏమో కానీ నా బండి స్టార్ట్ అయిపోయింది. మూవీ అంతా చూపించాము మేము. ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం. అలాగే ఓకే, చూసారు కదా. నాదేమో నా వెహికల్ ఏమో ఎలక్ట్రిక్ వెహికల్. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సో, నేనేమో జాకెట్ అన్నీ వేసుకొని ఉన్నాను. సో, నా మొత్తం అంతా కవర్ అయి ఉన్నాను. కానీ మా ఫ్రెండ్ ఏమో అసలు ఆ జాకెట్ ఏది వేసుకోలేదు. సో, ఆడేమో వణుకుంటూ నడుస్తున్నాడు. బండి కూడా 40 స్పీడే ఉంది. చాలా అంత కూల్గా ఉంది. ఓకే, సో ఓవరాల్గా ఫిలిం వచ్చేసరికి చాలా బాగుంది. మొత్తము ఎలా ఉందంటే మొత్తం హీరోని అయితే, ప్రభాస్ని అయితే చాలా మంచి కవర్ చేశారు. సో, అతని హైట్, ప్రభాస్ పర్సనాలిటీ కూడా మనకి అంత వైలెంట్గా ఏ మూవీలో చూపించలేదు. సో, ఈ మూవీలో అయితే మొత్తం చాలా వైలెంట్గా చూపించారు. బేసిక్గా రీసెంట్గా 'సలార్' రిలీజ్ అయినప్పుడే మనకి యానిమల్ ఫిలిం అనేది రిలీజ్ అయింది. కానీ యానిమల్ నేమ్ అనేది ప్రభాస్కి సెట్ అయిపోయింది అది.
సో, ఆ సలార్ గాదు బేసిక్‌గా నేమ్ అనేది యానిమల్ పెట్టాల్సింది. ఎందుకంటే అంత వయలెన్స్ ఉంది. మొత్తం మూవీ అంతా బ్లడ్ ఉంది. సో, ఎప్పుడైనా మొత్తము ఎప్పుడు హీరో వచ్చి కొడతాడా? ఎప్పుడు ఫైట్ ఉంటుంది అనే ఉంటది. మొత్తం హీరోనైతే చాలా బాగా కవర్ చేశారు. మొత్తం మ్యూజిక్స్ తోటి వాళ్ళ మమ్మీది ఓకే. సో, మనకి 'కేజీఎఫ్' ఉంది గదా! సో, 'కేజీఎఫ్‌లో' అయితే వాళ్ళ మమ్మీని ఎలా కవర్ చేశారో, ఆళ్ళ మమ్మీ ఆ ఫేమ్ తోటి హిట్ అయిపోయింది. ఈ మూవీలో గూడా అలానే హిట్ అయిపోయింది. థాంక్ యూ.